హాయ్ గైస్, పోలీసులు అంటే మీకు గుర్తొచ్చే ఫస్ట్ పదం ఏంటో కామెంట్లో రాసిన తర్వాత వీడియోని అయితే చూడడం స్టార్ట్ చేయండి. ప్రపంచంలో పోలీసులు మొత్తం అంతా ఒకలా ఉంటే జర్మనీలో పోలీసులు మాత్రం సపరేట్గా ఒకలాగా ఉన్నారు. ఎందుకో తెలియాలంటే ఈ వీడియో మొత్తం చూడండి. జర్మనీలోని ప్రతి స్కూల్లో శుక్రవారం మధ్యాహ్నం నుంచి 3 గంటల పాటు పోలీసులు వాళ్ళు క్లాసెస్ చెప్తారు. అది దేని గురించో తెలుసా? వీళ్ళు ప్రాథమిక హక్కుల గురించి. అంటే పోలీసు వాళ్ళు ఆపినప్పుడు మీరు ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళు ఏమేమి క్వశ్చన్లు అడగడానికి వాళ్ళు అర్హులు, వాళ్ళు అడిగిన క్వశ్చన్స్కి మీరు ఎంతవరకు సమాధానాలు చెప్పచ్చు, ఏటి వాటికి సమాధానాలు చెప్పకూడదు, వాళ్ళకి ఎంతవరకు అధికారం ఉంది అనే దానికన్నా మీకు వాళ్ళ దగ్గర ఎంత హక్కు ఉంది, దేని గురించి హక్కు ఉంది అని చెప్పడంలో వాళ్ళైతే మీ క్లాసెస్కి వచ్చి మీకు చెప్తారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇలా చెప్పాలి ఇలా చెయ్యాలి అని ఏ గవర్నమెంట్ రూలు లేదు, ఏ రాజ్యాంగంలోనూ లేదు. కేవలం ఇది పోలీస్ వాళ్ళు స్వచ్ఛందంగా తీసుకొని ప్రతి పిల్లవాడికి వాడి భవిష్యత్తు గురించి ఏమేమి తెలియాలి, ఏమేమి వాటికి అవగాహన ఉండాలి అని చెప్పేసి అయితే వీళ్ళైతే ఈ ప్రోగ్రామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ఇలా జర్మనీ మొత్తం జరుగుతుందని అయితే నేను చెప్పలేను, కానీ మేజర్గా ప్రతి స్కూల్లో అయితే ఈ ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది ప్రజెంట్ అయితే. ఇదే విషయం ప్రతిరోజు స్కూల్లో చెప్పే సారే మళ్ళీ మీకు చెప్తే అది కూడా ఒక క్లాస్లానే ఉంటుంది, అంతేగాని ఒక బాధ్యతలాగా కానీ ఒక మోటివేషన్ లాగా కానీ ఉండట్లేదు. ప్రతి ఇద్దరు పోలీసులు ప్రతి వారం కాకపోయినా నెలకొకసారైనా ఒక స్కూల్కి వెళ్ళి ఒక క్లాస్ని సెలెక్ట్ చేసుకొని అందరినీ గ్యాదర్ చేసి వాళ్ళు ఓవర్ స్పీడ్ బైక్స్ కానివ్వండి, కార్స్ కానివ్వండి, ఓవర్ స్పీడ్గా వెళ్ళడం వల్ల నష్టాలు ఏంటి ఇలా చెప్పేవాళ్ళు ఎవరూ లేరు మనకి. యాక్చువల్గా అయితే ఈ టాపిక్స్ మీద ఎవరు మనకి స్కూల్లో కూడా చెప్పరండి నాకు తెలిసి. అలాంటిది జర్మనీలో పోలీసు వాళ్ళు స్టార్ట్ చేసిన ఈ నూతన ప్రక్రియ ఏదైతే ఉందో అది నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది, నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటిది ఖచ్చితంగా ఇండియాలో కూడా ఇంప్లిమెంట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఒక క్రైమ్ జరిగిన తర్వాత దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి దానికి శిక్ష వేయడం కన్నా ఆ జరిగే ముందే వీళ్ళ ఆలోచనలనే కొంచెం మారిస్తే సొసైటీ కొంచెం బెటర్గా అవుతుందని అయితే వాళ్ళ ఆలోచన. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. వీడియో వర్త్ అనిపిస్తే ఒక లైక్ వేయండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన జర్మన్ కుర్రాడి ఛానల్ని ఫాలో అయిపోండి.